ఈ పొత్తుల తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ముందుకెళ్తాయనుకున్న తర్వాత ఇప్పటి వరకు వస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, ఈ పొత్తుల నేపథ్యంలో వస్తున్నటువంటి గత 2-3 రోజులుగా 3-4 సర్వేలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సర్వేల ఆధారంగా కావచ్చు, లేదంటే మీరు గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉంటారు, మీకున్నటువంటి అనుభవం కావచ్చు, ఏం చెప్తారు సార్? ఆ సర్వేలు చేసిన పెద్ద ఆయనతో కూడా మాట్లాడాను. ఆ ట్యాబ్లెట్స్లో కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఫర్దర్ ఆన్ దట్ సార్. బట్ మనం ఏం మాట్లాడాను, నేను మాట నుంచి వెనక్కి వెళ్ళట్లేదు. ఎస్ సార్. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. ఏ రోజు పరిస్థితి మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎలా అతను చెప్పడం జరిగింది. మొన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా అద్దు చెప్పడం జరిగింది. 110 నుంచి స్థానాలు తక్కువ కాకుండా ప్లస్ అండ్ మైనస్ అంటాను నేను, వచ్చేది అవకాశం ఉంది. 115 కూడా ఏది తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిస్తే డిసెంబర్లో నవంబర్లో అనుకున్నాం. వామపక్షాలు దూరంగా వెళ్తుంది, బీజేపీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన అయితే 110 స్థానాలు తక్కువ కాలంలో వస్తాయని చెప్పాం. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిస్తే మాత్రం ఇవాళ జగన్ గారి గ్రాఫ్ అంటే ఇవాళ వీళ్ళు నచ్చపోవచ్చు, కానీ అది 50 స్థానాలకు ఒకప్పుడు వచ్చిన పరిస్థితి నుంచి 75 స్థానాల వరకు కొంతమంది నచ్చపోవచ్చు అండి. నేను చెప్తే కాదు 200 స్థానాలు రావాలంటారు. వైఎస్ఆర్ పార్టీ విరామాలు 175 ఏంటని ఈసారి 200 రావాలి అనసరిగా చెప్పట్లేదనే బ్యాచ్ కూడా ఉన్నారు ఎన్నో. అలాగే తెలుగుదేశం, జనసేన కూడా విరామాలు చాలామంది ఉన్నారు. ఈసారి కళ్యాణ్ గారికి 50 సీట్లు పోటీ చేసేది 24 కన్నా వాళ్ళ అభిమానం, నేను కాదంటలేదు. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం జనసేన, తెలుగుదేశం పార్టీ మరియు ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల్లో ముందుకు వెళితే అందులో ఉత్తర భారతీయ జనతా పార్టీ పంచమాంగ దళాలు కూడా పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు కాబట్టి అనుకుంటే, ఇంతకుముందు వాళ్ళకి ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి, అన్ని అంగాలని స్తంభింపజేస్తారు కాబట్టి, పరిపాలన సాగనివ్వరు కాబట్టి, వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రకారం అంటారు, నేనే చేసిన ఆరోపణ కాదు, ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఏదన్నా ఇవాళ నుంచి 100 స్థానాలు తక్కువ కాకుండా ఈ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇవాళ కూడా మనం మాట్లాడేది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. పాలిటిక్స్ డైనమిక్ ఉంటే తర్వాత మారచ్చు. ఓకే. ఇవాళ ప్రతిపాదన కూడా 100 నుంచి 105 సీట్లు మధ్య నెగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇలా చూసేవారు 2019లో చాలామంది అన్నారు నేను జగన్ గారు ఓడిపోతారని చెప్పలేదు. అంటే వేరే పీడి నుంచి నడుచుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పానో గమనించుకోండి. 141 స్థానాలని చెప్తే గౌరవనీయులు దివంగతులు సి నరసింహారావు గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన నేను 2 సంవత్సరాలు మాట్లాడుకున్నా కూడా మాట్లాడుకోలేదు. నన్ను అంటే తప్పని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు పక్కన అత్యంత సన్నిహితంగా ఈరోజు కనపడుతున్న వ్యక్తి కూడా ఆయనకి నాకు నేనన్నా అయిపోయిన తర్వాత మనం వాస్తవాలు చెప్పుకోవాలి. మీరు అంతకుముందు 2014లో వస్తారని అన్నాం కదా, ఇవాళ కేసీఆర్ గారు వస్తారు. అందుకని మళ్ళీ చెప్తున్నాను నా అభిప్రాయం. సరే మీరు ఆ సర్వేలతో మళ్ళీ మీరు మాట్లాడండి. ఆ సర్వేలు కానీ ఇవాళ అభిప్రాయం ప్రకారం 100 సీట్లు తక్కువ కాకుండా వీళ్ళకి, ఎందుకంటే బీజేపీ యొక్క అమిత బలం అక్కడ కేంద్రంలో ఉంది. నవనాడులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంగదీసేటట్టు ప్రయత్నిస్తారు. ఇంతకుముందు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు హింసించారు, మనం చెప్పుకోలేదు విధంగా హింసించారు ఆ పార్టీని డెఫినెట్. అందువల్ల వాళ్ళ 100 సీట్లు ఆ పైన వచ్చే అవకాశం ఉంది. కానీ దాంట్లో 2 విషయాలు జరుగుతున్నాయి ఫ్యూచర్లో. నాకు తెలిసిన సమాచారం, నేను మాట్లాడుతున్న ప్రకారం ఉద్యోగ సంఘాల వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నేను చెప్పే సత్యం. అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా 1,20,000 మంది 1,60,000 మంది మినిమం ఉంటే హెల్పర్స్ వర్కర్స్ కానీ 1,000 రూపాయలు పెంపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంటే తర్వాత ఇప్పుడు రాసిచ్చారు, నేను జూలైలో మధ్యలో పెంచని ఎన్నికలు వచ్చినాయని ఆయన సిద్ధాంతం ఉండొచ్చు. నేను మాట్లాడాను, హామీ ఇచ్చాను అన్నారు. వీళ్ళు అడిగింది తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఇస్తారని, తెలంగాణ వాళ్ళు పెంచారు కదా. నేను ఆ విషయంలో నేను కానీ వివి లక్ష్మణ్ గారు అనేక మంది మంత్రులతో కూడా మాట్లాడాం, సిఐటియు నాయకులతో మాట్లాడాం. అది ఒక వాళ్ళ బాధ డిస్మిసల్ నోటీస్ వచ్చిన దానికి బాధగా ఉందండి. అందువల్ల వీళ్ళందరూ కూడా యాంటీ అయ్యి బయటికి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత -+ చెప్తున్నాను, ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఇక ప్రభుత్వ కంట్రోల్ తప్పుతుందండి. అందువల్ల మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కానీ వాళ్ళ అభిప్రాయం కూడా వింటున్నాం. ఏం మాట్లాడతారో మాకు చెవిలో తెలుసు. నేను చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చు. అందువలన డెఫినెట్గా వాళ్ళెవరో కూడా మాట్లాడుతూ ఉంటారు కదండి, అందరూ ఎక్కడో అరెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, తీసుకెళ్తారు, జీపులో ఉండేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరిలోనూ భయంకరమైన వ్యతిరేకత ఉంది. సెమీ ఉద్యోగులు వాళ్ళలో కూడా వ్యతిరేకత ఉంది. ఇవాళ కొంచెం బయటికి చెప్పలేని వాళ్ళందరూ చెప్తారు. అందువలన ఈ వ్యతిరేకత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెరుగుతుందనేది స్పష్టంగా కనపడుతుంది నాకు. ఈ 100 సీట్లు 95 100 సీట్లు అంటే, కానీ ఈ పరిస్థితి నెగ్గితే చంద్రబాబు నాయుడు గారికి నరకేతనం. ఎలాగో తెలుసా, ఆయన
బీజేపీ మీద కానీ కళ్యాణ్ బాబు గారి మీద కానీ ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్, పవర్ఫుల్ పర్సనాలిటీ. అందువల్ల ఈ విషయం. రెండో విషయం, ఇది మైనస్ పాయింట్ అండి. అది కాదు, ఈ ఉద్యోగులందరూ వ్యతిరేకం చేయటం, ఈ వ్యతిరేకత నేను మాట్లాడేది జాగ్రత్తతో డెప్త్తో ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన మేనిఫెస్టో ఏంటో బయటికి చెప్పలేదు. కళ్యాణ్ బాబు గారు అలా పూర్తిగా చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ మహాశక్తి పిట్టు ఇవన్నీ చూశారు మీరు. సూపర్ 6 ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న ఆయన ఓడిపోవటానికి ఒకవేళ నిజమే అవసరం అంటే సర్వే ప్రకారం అయితే ముఖ్యమైన కారణం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తినేదట్లు లేదనేది ఆయన సవరించుకుని తెలంగాణలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు 200 కాకపోతే 150 యూనిట్లో ఫ్రీ ఇస్తానంటే సామాన్య ఒక డైవర్సిఫికేషన్. అలాగే రుణమాఫీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్వాంటేజ్ ఉంది. భవిష్యత్తు కోసం ఈయన ఆలోచిస్తారనేది ఎలాగ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనే ఐడియా ఉందో కొంతమంది వ్యతిరేకించవచ్చు, డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్లో తను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడనే ప్రగాఢమైన నమ్మకం ప్రజల్లో ఉంది. అందువలన అది మిగతా వాళ్ళకి లేదు విజనరీ. ఈయన విజనరీ కింద లేదా అభివృద్ధి కాంక్ష ఎవరు ఈయన క్రికెట్ ఆడతాను నిష్ణాతులు, ఈయన ఫుట్బాల్ ఆడతాను నిష్ణాతులు, ఈయన క్రికెట్ ఆడినా ఫెయిల్ అవుతారా అని పడి అవ్వచ్చు, డిఫరెంట్ ఇష్యూ. అందువలన ఈ విషయంలో మాత్రం ఆయన నేను ఇది పెంచుతాను అని ఏమి హామీ ఇచ్చినా బహుశా ప్రజలు నమ్మచ్చు, అది దానికి అడ్వాంటేజ్గా మారవచ్చు. అందుకని క్యాండిడేట్స్ కూడా పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. కేవలం 99 క్యాండిడేట్లు అటు దాదాపుగా మిగతా వాళ్ళు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చవచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యంలో. అందువల్ల ఇది వచ్చిన తర్వాత వారం రోజులు అయిన తర్వాత మనకి ఒక స్పష్టమైన అవగాహన రావచ్చు. ఇవాళ బీజేపీతో కలిసిన తర్వాత కూడా ఉత్తర ఆంధ్రాలో గోదావరి జిల్లాలో దానివల్ల ఎక్కువ ప్రభావం మైనస్ ప్రభావం కనపట్లేదు 1%. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే ఓటింగు 39.34 వస్తే ఇంత పోరాటం చేసిన దాదాపు 3-4% మాత్రమే పెరిగిందని కొన్ని అంచనాలు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఉందని యావరేజ్. ఎందుకంటే గ్రామాల్లో దాదాపుగా 48-49% ఉందని, పట్టణాల్లో చాలా మైనస్ ఉందండి భారీగా. అంటే బై అండ్ లార్జ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బై అండ్ లార్జ్ అంటే ఉన్న 50 పట్టణాలు సెమీ అర్బన్ సెంటర్స్ ఉంటే 40-45 అని బై అండ్ లార్జ్. కొన్ని ఎవరి గ్రామాల్లో పట్టణాలు ఇబ్బంది వచ్చు, కానీ గ్రామాల్లో అంటే బై అండ్ లార్జ్ అత్యధికంగా ఎక్కువ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కనపడిన సైలెంట్ ఓటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ క్రోడీకరించుకుంటే మాత్రం పూర్తి అవగాహన రావడానికి మనకు 10 రోజులు పట్టొచ్చండి. అందువల్ల ఇవాళైతే తెలుగుదేశం జనసేన కూటమి ఆధిక్యతలో బీజేపీ కూటమి ఉండొచ్చు. గ్రాఫ్ 120 నుంచి 100 పడిపోయి ఉండొచ్చు. ఇవాళ జగన్ గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఎందుకని ఐ డోంట్ నో, మిగతా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయాలి. సిద్ధం సభల ద్వారా అని కాదు, ఒక కారణం అయి ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ బీజేపీతో వెళ్తున్నారనే వార్త చాలామంది జగన్ గారి మీద, నేను అగ్రిగోల్డ్ కార్యక్రమాలు చేపట్టినప్పుడు మైనార్టీస్ చాలామంది వచ్చారు. మైనార్టీస్ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారండి. సామాన్యులు కూడా 27 కార్యక్రమాలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. అలాగే పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు ఎవరి వల్ల పోయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అధికార పక్షం ఫెయిల్ అయింది, ప్రతిపక్షం సక్సెస్ఫుల్గా బయటికి చెప్పుకొచ్చింది. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అందువల్ల నేనే అడుగుతూ ఉన్నాను, ఈ అన్ని నేపథ్యాలు కనుక పరిగణలో తీసుకుంటే ఒక 5-10 రోజుల్లో పూర్తిగా అవగాహన వస్తుందని నా అభిప్రాయం. అంతలోపు మాత్రం వీళ్ళు ఆధిపత్యంలో కొనసాగుతారు. రాయలసీమ ప్లస్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మాత్రం 74 సీట్లలో 45-50 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చిన తర్వాత చేసిన ఫ్లాష్ సర్వేలో అది పూర్తిగా మనం తీసుకోలేము. మిగతా సమగ్ర సర్వేలు వస్తూ ఉన్నాయి. అందువల్ల 74 సీట్లు ఉన్నాయి, 45-50 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో 67 సీట్లు, దీంట్లో 45-50 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రాలో 3 జిల్లాల్లో అక్కడ నిర్ణయం ఎవరు ప్రకటిస్తారో. శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓటర్స్ చాలా తక్కువ అండి. ముస్లిం ఓటర్స్ అయితే 1% కూడా ఉన్నారో లేదో లేదు, క్రిస్టియన్ మైనారిటీస్ తక్కువ ఉన్నారు. విశాఖపట్నంలో కానీ విజయనగరం ట్రైబలిజం, విజయనగరంలో మాత్రం ఇవాళకి మరి బొత్స గారి కుటుంబమా లేదా ఇంకోట అని తెలియదు, ఉన్న 9 సీట్లు అత్యధిక సీట్లు, కనీసం 5 సీట్ల నుంచి 6 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనపడతా ఉంది. అందుకని ఉత్తర కోస్తా 5 జిల్లాలు లెక్కేసుకుంటే, అంటే గోదావరి జిల్లాలు 2, అక్కడ 5, మొత్తం 3 లెక్కేసుకుంటే నిర్ణయాత్మక పాత్ర అక్కడ ఎస్పెషల్ నిర్ణయాత్మక ఆ జిల్లాలు పోషిస్తాయని అర్థమవుతుంది. అందువలన లెట్ us వెయిట్ అండ్ సీ.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం ప్రకటించబోతున్నారో తెలియదు మనకి. కానీ ఆయన ఓటమి చెందితే ముఖ్య కారణం మాత్రం రేట్లు, కరెంట్ ఛార్జీలు రాసుకోండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అది డెఫినెట్గా ఒక కారణం, కానీ ఆఖరణ ఉంటుంది. అమరావతి వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా నా మద్దతు ఉందో, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ సంఘీభావం ఖచ్చితంగా ప్రకటిస్తా. కానీ టాప్ ప్రయారిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వీకరించాలి, వన్ ఆఫ్ ద ప్రయారిటీ అడుగుతుంది. అందువలన ఈయన సవరించుకొస్తే ఈ మేబీ ఇన్ ద ఫ్రే. అదర్వైజ్ డెఫినెట్గా మంది మార్పులో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ, అలాగే మంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిటెడ్ క్యాడర్ ఫ్యాన్స్, అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలీయమైన గ్రామ నిర్మాణ కమిటీలు మొత్తం అన్ని ఇవన్నీ కూటమి వాళ్ళకి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఉన్న బలీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణంలో కూడా చాలా వీక్ ఉందండి ఎందుకనో. బట్ డిపెండ్స్ ఆన్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి.